డిసెంబర్ 12 కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఈ వీడియో మీ కంటపడితే మీకు అదృష్టం తలుపు తట్టినట్లే శివానుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ కార్తీక మాసం పూర్తయ్యే లోపు డిసెంబర్ 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు. శ్రీకాళహస్తీశ్వరుడు యొక్క చరిత్రను చాలు. సకల పాపాలు హరించుకుపోతాయి. శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కార్తీక మాసం ఈ వీడియో మీ కంటపడితే అదృష్టం తలుపు తట్టినట్లే. శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువు. శ్రీ అంటే సాలిపురుగు, కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ మూడు జంతువులు శివ భక్తి వలన సాహిత్యం పొంది శివునిలో కలిసిపోయినవి. అందువలన ఆ ఇచ్చట స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడు అని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చెను. సాలిపురుగు శివ సాహిత్యం పొందుట. కృతయుగంలో సాలిపురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండపై ఉన్న శివుని గుళ్ళు, ప్రాకారములు, గోపురములు కట్టి శివుణ్ణి పూజిస్తూ ఉండేది. ఒకనాడు శివుడు ఆ సాలిపురుగు భక్తిని పరీక్షించగలచి అక్కడ మండుతున్న దీపంలో సాలీడు అల్లిన గోపురములు తగలబడిపోయేలాగా చేస్తాడు. ఇది చూసిన సాలీడు కోపంతో దీపాన్ని మింగడానికి పోతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై దాని భక్తికి మెచ్చి, నీకు ఏం వరం కావాలో కోరుకోమనెను. తనకు మరల జన్మ లేకుండా ఉండమని కోరుకుంటుంది. అందుకు శివుడు సమ్మతించి, సాలీడు నువ్వు తనలో ఐక్యం అయిపోయినట్లుగా చేసెను. ఈ విధంగా సాలీడు శివసాహిత్యం పొంది తరించింది. నాగపాము ఏనుగు శివరాధన చేసి తరించుట. పూర్వం ఒక పాము పాతాళం నుండి పెద్ద పెద్ద మనులను తెచ్చి శివలింగానికి పూజ చేసి పోతూ ఉండేది. ఆ తర్వాత ఒకేనుగు వచ్చి శివలింగ మునుకు పూజ చేస్తూ ఉండేది. అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వపత్రంలు తెచ్చి పాము తెచ్చిన మనులను సమర్పించి తులసివేసి తాను తెచ్చిన నీటిని అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించే వెళ్ళిపోయేది. మర్నాడు ఉదయం పాము వచ్చి చూస్తే తాను పెట్టిన మనులు అక్కడ ఉండేవి కావు. వాటికి బదులుగా బిల్వములు, పుష్పంలు అక్కడ కనిపిస్తూ ఉండేవి. అప్పుడు పాము చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచిన పుష్పములు తోసివేసి మనలు తావా పూజ చేసింది. ఇలా కొంతకాలం వరకు పాముంచిన మనులను ఏనుగు, ఏనుగు ఉంచిన పుష్పాతులను పాము శుభ్రపరిచి తమ ఇష్టానుసారంగా పూజ చేసి ఈశ్వరుని సేవించుచూ ఉండేవి. ఒకరోజు పాము విసుగెత్తిపోయే తన మనులను పక్కకు తోసేసింది ఎవరో అని పక్కనే ఉన్న పొదలో పొంచి ఉండి చూస్తూ ఉన్నది. అది అలా చూస్తూ ఉండగా ఏనుగు మనలను పక్కకు తోసేసి పుష్పాదలతో పూజ చేయసాగింది. అప్పుడు వెంటనే పాము వచ్చి తన శత్రువైన ఏనుగు తొండంలో పాము దూరి ఏనుగు కుంభస్థలంలో దూరి ఊపిరి ఆడకుండా చేసింది. ఈ బాధను ఏనుగు భరించలేక ఈశ్వర్ ధ్యానంతో ఆ పరమేశ్వరుని ప్రార్థించింది. తొండంతో అయినా శివలింగాన్ని తాకి శిరస్సుతో గట్టిగా రాయికి కొట్టుకుని తుదకు మరణించింది. ఆ శీలగతమునకు ఏనుగు కుంభస్థలమున ఉన్న పాము కూడా చచ్చి బయటపడినది. ఇట్లు ఇద్దరూ తమ తమ నిజస్వరూపంతో రుద్రగణములుగా మారే స్వామిలో ఐక్యమైపోయారు. ఈ స్మృతి చిహ్నంగా పాము 5 తలలు పాము ఆకారంగా తలభాగమున ఏనుగు శుచముగా 2 దంతములను సాలెపురుగు అడుగు భాగంలోను తన లింగాకృతిలో ఐక్యం చేసుకుని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ఇక్కడ దర్శనం ఇచ్చుచూ ఉన్నారు. ఆనాటి నుంచి ఈ పుణ్యక్షేత్రంకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఓతప్పినాడు అనే రాజ్యంలో ఉడుపూర్ గ్రామంలో నాగడు అనే ఒక బోయ రాజు ఉండేవాడు. అతని భార్య పేరు దత్త. భార్యాభర్తలు ఇద్దరు కూడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన చాలా సంవత్సరాల తర్వాత వారికి ఒక పుత్రుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాలుడుకు తిన్నడు అని నామకరణం చేశారు. శ్రీకాళహస్తీశ్వర పురాణాన్ని అనుసరించి తిన్నడు పూర్వ జన్మలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసి పాశుపత ఆస్త్రాన్ని పొందినాడు. కాని పరమేశ్వరుడు బోయవానిగా అర్జునుడు ముందుకి వచ్చినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు. ఆ కారణంచే మరుజన్మలో అర్జునుడు బోయవాడిగా అంటే తిన్నడుగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివ సాహిత్యం పొందాడు. నాగడు తిన్నాడకు బోయలకు నేర్పే సకల విద్యలు నేర్పించాడు. తిన్నడు విల్లు విద్యల్లో ఆరితేరాడు. చిన్నవాడిగా ఉండగానే నాగడు తిన్నడని రాజ్యాభిషిక్తుడుగా చేశాడు.
బోయవాడిగా తన కుల ధర్మమును అనుసరించి వేటాడిన తిన్నడికి అన్ని జీవులు యొడల వాత్సల్యము ప్రేమ అభిమానంలు ఏర్పడ్డాయి. జంతువులలో పిల్లలను ఆడవాళ్లను, రుగ్మతతో ఉన్న జంతువులను అనగా ఏదైనా రోగంతో బాధపడుతున్న జంతువులను వేటాడేవాడు కాదు. తిన్నడు తనలోనే జంతు భావాలైన కామ క్రోధ మదమాత్సర్యాలను జయించాడు. ఒక రోజున తిన్నడు వేటకు వెళ్ళాడు. ఒక సుఖరము అనగా అడవి పంది అతని వలన నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంది. తన అనుచరులైన నాముడు, కాముడులతో ఆ పంది నీ తరుముకుంటూ వెళ్ళాడు. తిన్నాడు. అడవి పందికి అలసట వచ్చింది. ఒక చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. ఆ ముగ్గురు అలసిపోయారు. వారికి దప్పిక వేసింది. స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నారు. కాళహస్తి పర్వతము దేవాలయం కనిపించాయి. తిన్నడు ఆ పర్వతం ఎక్కి ఆ దేవాలయమును చూడాలనుకున్నాడు. అక్కడే పరమేశ్వరుడు పేరు కుడుముదేవారు. అంటే పిలక ఉన్న దేవుడు అని నాముడు తిన్నడకి చెప్పాడు. అంతలో కాముడు పందిని పచనం చేయడం మొదలు పెట్టాడు. తిన్నడు ఆ పర్వతం ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉంటే తిన్నడులో మార్పు వస్తూ ఉంది. అది పూర్వజన్మ సంస్థాన ఫలం. తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతూ ఉన్నట్లుగా అనిపించింది. దేహాస్పహ కూడా మందగించింది. అక్కడ శివలింగం చూడగానే అతనికి దానిమీద అనంతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. తిన్నడకు. దాంతో తిన్నడు ఆ లింగమును కౌగిలించుకున్నాడు. ముద్దులు కుమ్మరించాడు. ఆనంద భాష్పాలు రాలడంతో శివునితో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరి ఎలా ఉన్నావు? నీకు ఆహారం ఎలా లభిస్తుంది? ఇప్పటినుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లుగా ఉంది. నేను నీకు ఆహారాన్ని తీసుకుని వచ్చాను అనే పలికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు పంది నీ కోయడం వదిలిపెట్టాడు. ఆ మాంసమును తిన్నడు రుచి చూసి రుచిగా ఉన్న దానిని శివుని కోసం వేరుగా పక్కన ఉంచాడు. రాముడు తిన్నాడుతో ఈశ్వరుడు ఆహారం సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడతాడని, పువ్వులతో పూజీ బడతాడని చెప్పాడు. అది విని నది దగ్గరికి వెళ్లే నోటి నిండా నీళ్లను పుక్కిలించిపెట్టి సేకరించిన పూలను తల మీద ఉంచుకొని కాల్చిన పందిని, అనగా పంది మాంసమును ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి పట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకం అయింది. తన తల మీద ఉన్న పువ్వులతో శివుని అలంకరించాడు. అదే శివుడికి అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన ఆ పంది మాంసంను పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయ్యింది. ఆ గుడి ద్వారం వద్ద ఎవరినీ ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయం ఆహారం తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడా. తిన్నడు ప్రవర్తన చూసి నాముడికి, కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన మార్పును అతనికి మతిపోయిందో ఏమోనని వారు వెంట వెళ్లి తిన్నడి తల్లిదండ్రులకు చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి చూశారు. కాని తాను శివుడు దగ్గరే ఉంటానని వారితో వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారం సేకరించడానికి వెళ్ళగా ఆ సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి శివుడుకు ప్రతిరోజులాగానే శివుడి అర్చన చేయడానికి వచ్చాడు. అక్కడ మాంసాన్ని చూసి ఎవరో దేవాలయంను అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆగమన శాస్త్రంలో ఆ అర్చకుడు నిష్ణాతుడు. అందుకనే అక్కడ ఉన్న మాంసము మొదలుగు వానిని తొలగించెను. మంత్రయుక్తముగా సంప్రోక్షణ గావించి మళ్లీ స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి నదీ జలంతో అభిషేకం చేసి పువ్వులతో అలంకరించి విభూది నలిమి తెచ్చిన పండ్లను మధుర పదార్థములను నివేదన గావిం వెళాడు. పూజారి వెళ్ళగానే మళ్లీ తిన్నడు నివేదనకో వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారీక ఉండబట్ట లేకపోయాడు. దుఃఖిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోరాన్ని ఆపం అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నడి భక్తి ప్రవర్తనలను చూపించదలిచాడు. అర్చకుడుకు కలలో కనిపించి నీవు లింగము వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతుందో గమనించుచు ఉండు అని ఆదేశించాడు. 6వ రోజున యథావి తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తూ ఉండగా దారిలో తిన్నడికి కొన్ని శకునాలు గోచరించాయి. శివునికి ఏదో ఆపద సంభవించబోతుందేమోన శంకించాడు.
పరిగెత్తుకుని వెళ్ళాడు. అక్కడ చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తుంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలో నుండి క్రింద పడిపోయి తిన్నడు దగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియదు. తనకు తెలిసిన మూలిక వైద్య చేశాడు కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. కన్నుకు కన్ను అను సిద్ధాంతము మనసులో శృతించింది. వెంటనే తన బాణంతో కుడి కన్నును తీసి శివునికి పెట్టా రక్తం ఆగిపోయింది సంతోషించాడు. నృత్యం చేశాడు. నృత్యం చేస్తూ ఉండగా శివుని ఎడమక నుండి నెత్తురు బయటకు రావడానికి గమనించా భయం లేదు, మందు తెలిసిందిగా అనేనుకున్నాడు. కాని ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసిన తర్వాత శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించడం ఎలా? అందుకని గుర్తుకోసం తన పాదాన్ని శివుని ఈ ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నులు పెదలించుకోబోయాడు. తెన్నడి భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తెన్నడి చేతిని పట్టుకుని ఆపాడు. నిలువము కన్నప్ప, కన్నప్ప నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిర్మలమైన భక్తిని మునిపెన్నడు చూసి ఎరుగన పంచాంగుల మధ్య నిలిచి తపమున మెచ్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణమై ఆనందము కలిగించినది. నీవు ఒక్కడివే కన్నప్పనే శివుడు ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మార్లు పిలిచాడు. అంటే కన్నప్ప శివుడు అనుగ్రహం మూడింతలుగా పొందాడు అన్నమాట. తన కన్నుని ఈశ్వరుడికి అయ్యాడు. తరువాత శివుడు కన్నప్పతో శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంతవరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పాడు. తన 2 చేతులతో కన్నప్పను దగ్గరికి తీసుకో తన అక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు మరల ఇంతకుముందు లాగానే చూపు వచ్చింది. కన్నప్పటి నుండి సాక్షాత్తు శివస్వరూపడే జీవించా శివగోచారికి అపురూపమైన శివభక్తి గోచరవై శ్రీకాళహస్తిలో తనకంటే తన భక్తుడికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే స్వామివారి కోవెల కింద ఉండే భక్తుడైన కన్నప్ప గుడి కొండమీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివ పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో ఈ కథన వింటే మీకు అంతా శుభమే జరుగుతుంది. అంతేకాదు కార్తీక పురాణంలోని ఈ కథను కార్తీక మాసంలో వినడం వల్ల కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం సరస్వతీ నది తీరంలో శిథిల వ్యవ ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాం. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయమంతా శుభ్రం చేసుకునే తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రిని అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవడం కోసం ఊర్లోకి వెళ్లి ప్రమిదలు నూనె తెచ్చుకుంటా ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువ ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో దీపాలు వెలిగించి ధ్యానంలోకి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసమటు ఇటు తిరుగుతూ ఉన్న పూడు ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోటితో కరుచుకుని వెనుతిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తూ ఉంది. అందులో వత్తిన కూడా తీసుకుని వెళదామని దగ్గరకు వెళుతుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దాని సెగ తగలడంతో నోటిలోని ఒత్తిన కూడా వదిలేస్తుంది. ఆ ప్రమిదలో పడిన ఆ ఒత్తిదీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం. కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకి వస్తుంది. ఆ పుణ్యఫలితంగా కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడు శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరం ధరించి ఉన్న ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని. అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిం ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియదని అంటాడు. యతీశ్వరుడు అందుకో కారణం చెప్పమని కోరుతాడు. అప్పుడు ఆయతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్యదృష్టితో చూసిన యతేశ్వరు ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది.
అప్పుడు ఆయతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడువు. ఎప్పుడో కూడా భగవంతుని ఆరాధించి ఎరుగవు. స్నానము, జపము, దీపారాధన, దానధర్మాలో నీకు చేయడం తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞయాగాలు చేస్తూ ఉంటే వాళ్ళని నువ్వు ఎగతాళి చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరికో నీ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదలలేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమరాలు. ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రమూ మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములో వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా ఆమె మనసారా పూజ, అభిషేకాలు చేసుకోకుండా చేశావు. ఆ మహా ఎల్లాలని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాలు పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తర్వా నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలు వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు. కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు దీపం వెలిగించేటప్పుడు, కొండెక్కేటప్పుడు తిరిగి అదే ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనకమహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. కాబట్టి కార్తీకమాసం పూర్తయ్యేలోపు ఒక్కసారైనా సరే ఈ కథనం వింటే చాలు. శివానుగ్రహం కలుగుతుంది, సకల పాపాలు హరించకపోతాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పక కామెంట్ చేయండి.